భైరవ కోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును. సెల్ నెంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. నమస్తే. మే 31లోపు వృషభ రాశి వారి జీవితంలో ఊహించని పెను ప్రమాదం పొంచి ఉంది. వృషభ రాశి వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదం అంచుల వరకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4 విషయాల్లో వృషభ రాశి వారి జీవితంలో అనుకోని పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఆ 4 విషయాలు ఏమిటి? వృషభ రాశి వారి జీవితంలో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతోంది? మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. వృషభ రాశి వారు చాలా ప్రశాంతంగా, సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బు, ఆస్తి, గౌరవాన్ని ఇష్టపడతారు. వృషభ రాశి వారు తాము చేయాలనుకున్న పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారు. తలపెట్టిన కార్యం పూర్తయ్యేంత వరకు కూడా కష్టపడి శ్రమిస్తారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. వృషభ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. వృషభ రాశి వారు చాలా ప్రశాంత చిత్తులు. కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడరు. వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. వీరు చాలా కష్టపడి పని చేస్తారు. ఈ కారణంగా తమ వ్యాపారం పనుల్లో విజయం సాధిస్తారు. వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంది. అన్ని అంశాల్లో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు, వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు. అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత సులభం కాదు. వృషభ రాశి వారు కొన్ని సాంప్రదాయవాద అభిప్రాయాలు కలిగి ఉంటారు. వారి భాగస్వామికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వరు. వృషభ రాశి వారు చెడు అలవాట్లకు సులభంగా ఆకర్షితులవుతారు. వీరి పిరికి స్వభావం కారణంగా కొత్త స్నేహితులను చేసుకోవడంలో వెనుకబడిపోతారు. ఒక్కోసారి అతిగా ఆలోచించడం వల్ల మానసికంగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ రాశి వారు చాలా మొండివారు కూడా. వృషభ రాశి విద్యార్థులకు మే మాసం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. మీరు 100% కష్టపడి చదివినప్పటికీ మీకు సగమే ఫలితం లభిస్తుంది. ఉత్తమ విద్యను సాధించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వృషభ రాశి విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలనేవి లాభిస్తాయి. కుటుంబ పరంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఎదురవుతాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య చిన్న చిన్న విషయాల్లో గొడవలు జరిగి అవి పెద్దవిగా మారే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వారితో వ్యవహరించేటప్పుడు ప్రేమపూర్వకంగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగపరంగా వృషభ రాశి వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. మీరు ఎంతో కాలంగా మీ యొక్క తోటి ఉద్యోగులతో మనస్పర్ధలతో ఉన్నట్లయితే ఆ మనస్పర్ధలు అన్ని తొలగిపోయి మీకు మీ తోటి ఉద్యోగులకు సత్సంబంధాలు పెరుగుతాయి. అయితే కొన్ని ఫైల్స్ విషయంలో మాత్రం మీరు మీ తోటి ఉద్యోగులతో గొడవపడే సంఘటనలు ఎదురవుతాయి. అంతేకాకుండా మీ యొక్క చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మీ బాస్ మిమ్మల్ని దుర్భాషలాడే పరిస్థితులు ఏర్పడనున్నాయి. మీకు ఎంతో కాలంగా ఆర్థికపరమైన ఎదుగుదల కోసం ఆగిపోయిన ఇంక్రిమెంట్లు అన్నీ ఈ సమయంలో వస్తాయి. మీరు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు ప్రమోషన్ వస్తుంది. మీ యొక్క తోటి ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం ద్వారా మీకు మీ తోటి ఉద్యోగులకు మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క కృషి, పట్టుదల మిమ్మల్ని పై స్థాయికి చేరుస్తాయి. వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది. ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. శ్రమ పడవలసిన సమయంలో శ్రమ పడని కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరి మాటలను విని చివరకు తాము అనుకున్నదే చేస్తారు. తాత ముత్తాతల ప్రతిష్ట కలవారుగా ఉంటారు. కుటుంబ ప్రతిష్ట వీరికి అధికంగా ఉంటుంది. వృషభ రాశి వారికి వంశపారంపర్య ఆస్తులు అభివృద్ధి ప్రారంభంలో కుంటుపడుతుంది. వీరికి వంశపారంపర్యంగా లభించే ఆస్తుల కన్నా ప్రచారం అధికంగా ఉంటుంది. వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారం లభిస్తుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. మే మాసంలో వృషభ రాశి వారికి కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. ఈ మాసంలో వీరికి అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. మీ ప్రతి విజయానికి వేరొకరిని కారణంగా ప్రజలు భావిస్తారు. సన్నిహితులు సహితము విమర్శిస్తారు మిమ్మల్ని. వృషభ రాశి వారు ముఖ్యమైన సన్నివేశాల్లో మంచి సలహాదారులుగా రాణిస్తారు. కొన్ని విషయాల్లో వీరి సలహాలను పొందిన వారు వీరిని సర్వస్వముగా భావిస్తారు. విలాసవంతమైన జీవితము గడుపుతారు. వృషభ రాశి వారికి మే నెల ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు.
ఆస్తుల విషయంలో ఎంతో కాలంగా కోట్ల చుట్టూ తిరిగి విసిగిపోయిన వృషభ రాశి వారికి ఈ సమయంలో పూర్వీకుల ఆస్తులు లభిస్తాయి. కోర్టు కేసులన్నీ తొలగిపోతాయి. చేనేత కార్మికులకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. తాము చేసే వృత్తిని గౌరవించడం ద్వారా సత్ఫలితాలని అందుకుంటారు. కళారంగంలోనూ క్రీడారంగంలోనూ ఉన్న వృషభ రాశి వారు అద్భుత ఫలితాలని అందుకుంటారు. క్రీడారంగంలో జాతీయ అంతర్జాతీయ పోటీలకు అర్హులవుతారు. మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా పేరు ప్రఖ్యాతలను గడిస్తారు. కళారంగంలో ఉన్న ఆర్టిస్టులు, దర్శకులు, ప్రొడ్యూసర్లకు ఆర్థిక లాభాలు వర్తిస్తాయి. స్పాన్సర్ చేసిన సినిమాలలో మంచి లాభాలని పొందుతారు. ఆర్టిస్టులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆర్టిస్టులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. సినీ రంగంలో మీరు ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. పని భారం, ఒత్తిడి అధికమైన కారణంగా రక్తపోటు, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ వాటి నుండి అధిగమించడం కోసం వృషభ రాశి వారు సరైన నిద్ర, సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా అనవసర విషయాలకు స్పందించకపోవడం ద్వారా కొంత మానసిక ఒత్తిడి నుండి బయటపడగలరు. ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడపడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. సరైన విశ్రాంతి, యోగా, వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వృషభ రాశి వ్యాపారస్తులకు మే మాసం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఈ సమయం అంత అనుకూలంగా లేదు. మీరు మరింత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి కూడా ఈ సమయం అంత అనుకూలంగా లేదు. మీకు మీ భాగస్వాములకు వ్యాపారంలో లావాదేవీల విషయంలో మనస్పర్ధలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. వ్యక్తిగతంగా వ్యాపారం చేసేవారికి మే చివరి వారం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో భాగస్వాములు మిమ్మల్ని ముంచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు వ్యాపారం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మీకు వ్యాపార పరంగా పెను ప్రమాదం పొంచి ఉంది. ఒక్కసారిగా మీ స్థాయి దిగజారిపోయే పరిణామాలు కనిపిస్తున్నాయి. కనుక మీ పార్ట్నర్స్ ని గుడ్డిగా ప్రతి విషయంలోనూ నమ్మడం మంచిది కాదు. రాజకీయ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎక్కువ విమర్శలు ఎదురవుతాయి. మీరు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ, మీ ద్వారా ఎదుటివారు ఎన్ని లాభాలు పొందినప్పటికీ మిమ్మల్ని విమర్శిస్తారు. మీరు చేసిన తప్పుని, అంటే చిన్న తప్పునైనా సరే పెద్ద తప్పుగా భావించి మీపై విమర్శల వర్షం కురిపిస్తారు. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి కార్యక్రమాలు అన్నింటినీ మర్చిపోతారు. కాబట్టి వృషభ రాశి వారు ఈ సమయంలో మీపై వచ్చే విమర్శలను సానుకూలంగా ఎదుర్కోవడం మంచిది. ఈ సమయంలో వృషభ రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేవారు ఈ సమయంలో మీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా అవసరం. గృహ మార్పిడి మీకు అనుకూలంగా లేని కారణంగా మీరు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రయాణించినప్పటికీ అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అందువల్ల దూర ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. వృషభ రాశి వారు ఈ సమయంలో ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని అనుకున్న సమయానికంటే మరింత సమయాన్ని తీసుకుంటుంది. మీరు చేయాలనుకున్న పని సకాలంలో పూర్తి చేయలేరు. ఆ పని చాలా నిదానంగా సాగుతుంది. పనైతే పూర్తవుతుంది, కానీ అది పూర్తవ్వడానికి ఎంతో సమయం తీసుకుంటుంది. తద్వారా మీకు విసుగు, చిరాకు వస్తుంది. మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం వృషభ రాశి వారు నవగ్రహ పారాయణం చేయడం సకల శుభాలని చేకూరుస్తుంది. వృషభ రాశి వారు స్త్రీలు నిత్యం విష్ణు సహస్రనామాలను పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, వృషభ రాశి వారి జీవితంలో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతుంది, వృషభ రాశి వారి జీవితంలో పెను మార్పులను చోటు చేసుకోబోతున్న ఆ విషయాలు ఏమిటి, మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీరు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.